Sir, shall we start the class, sir? Sir, ee roju ఏ కోడ్ కవర్ చేయబోతున్నాం sir? Civil procedure code. Everyone know there are no chapters in this code. First thing, only parts are there, sir. Right, sir? Apart from that, sections are there. Apart from that, orders are there. Orders లో మళ్ళీ రూల్స్ ఉన్నాయి. Any rough idea ఎన్ని రూల్స్ ఉన్నాయి? 6 కనిపిస్తుంది కదా? ఓకే, చలో నో ప్రాబ్లం. సార్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి సార్? 51 ఆర్డర్స్ ఉన్నాయి. ఇంతవరకు అయితే తెలుసు కదా సార్, కొంచెం కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం సార్. సార్ ఈరోజు ముఖ్యమైన వ్యక్తులు మన క్లాస్ లో ప్రేమ మేడం, అఖిల్ సార్, వీళ్ళిద్దరు తెలుసు కదా మీకు? తెలిస్తే ఆల్మోస్ట్ మనకి పార్ట్స్ వచ్చేస్తాయి సార్, డోంట్ వరీ, ట్రస్ట్ మీ, పార్ట్స్ వచ్చేస్తాయి సార్. ఓకేనా? సో సిపిసి చదవబోతున్నాం సార్ మనం, సివిల్ ప్రొసీజర్ కోడ్. సార్ ఈ కోడ్ అర్థం కాలేదనుకోండి సార్, సివిల్ లాస్ అర్థం కావు సార్, గ్యారంటీడ్. ఇది అర్థమైంది, బికాస్ దీని ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది సార్ ప్రతి ఒక్క యాక్ట్ మీద. అక్కడక్కడ వాడు చెప్తూనే ఉంటాడు, సిపిసికి పోయి చూసుకో, సిపిసికి పోయి చూసుకో, సిపిసికి పోయి చూసుకో అంటాడు. సిపిసి రాదనుకోండి, మిగతా యాక్ట్స్ నేర్చుకోవడం వేస్ట్, అండ్ ఇది నేర్చుకోలేడు కూడా, చాలా కష్టం. రైట్ సార్? సో వీఆర్ రీడింగ్ హియర్ సివిల్ ప్రొసీజర్ కోడ్స్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ 11 పార్ట్స్ ఉన్నాయి సార్. 11 పార్ట్స్ కాకుండా ఇంకేదైనా ఉందంటే ప్రిలిమినరీ ఉంది. అంటే యూ క్యాన్ సే సింప్లీ ప్రిలిమినరీ ఫస్ట్ వన్ సార్, దాని తర్వాత 11 పార్ట్స్ వస్తాయి. బికాస్ ప్రిలిమినరీకి ఏ పార్ట్ నంబర్ ఇవ్వలేదు, బట్ సెక్షన్స్ ఉన్నాయి దాని లోపల. పుట్ టుగెదర్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్? 158 సెక్షన్స్ ఉన్నాయి. రైట్ సార్? 158 సెక్షన్స్ ఉన్నాయి సార్. దీనిలో ఫస్ట్ 2 లెటర్స్ ని ప్రాపర్ గా మీరు గాని అసెంబుల్ చేస్తే ఇక్కడ 51 ఆర్డర్స్ ఉన్నాయి. రైట్ సార్? సో 158 లో 15 ఉంది కదా, దాన్ని రివర్స్ చేయండి సార్, యూ విల్ గెట్ 51. సో 51 ఆర్డర్స్ ఉన్నాయి సార్. ఈ 51 ఇలా పెట్టకూడదు, మ్యాండేటరీగా రోమన్ వర్డ్స్ లోనే పెట్టాలి, రోమన్ లెటర్స్ లోనే పెట్టాలి. రైట్ సార్? ఇక్కడ వరకు అర్థమైందా? సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్? 11 పార్ట్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ సెపరేట్ గా హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్? 158 సెక్షన్స్ ఆర్ దేర్. హౌ మెనీ ఆర్డర్స్ ఆర్ దేర్? 51 ఆర్డర్స్ ఆర్ దేర్. రైట్ సార్? ఇది ఫండమెంటల్ ఇన్ నేచర్ అండ్ సబ్స్టాంటివ్ ఇన్ నేచర్. ఏది? ఓన్లీ సెక్షన్స్, పార్ట్స్. ఫండమెంటల్ ఇన్ నేచర్ అంటే ఎనీవన్ డూ హ్యావ్ ఎనీ ఐడియా? ఫండమెంటల్ అంటే ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో, ఇక్కడ కనిపిస్తున్నాయి సార్ ఆర్డర్స్, ఈ ఆర్డర్స్ సెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. రైట్ సార్? ఈ ఆర్డర్స్ వల్ల సెక్షన్స్ కాదు, ఈ సెక్షన్స్ వల్ల ఆర్డర్స్. కరెక్ట్ సార్? సింపుల్ అండ్ క్లియర్ లాగా చెప్తాను సార్. చూడండి, ఇండియన్ పీనల్ కోడ్ ఉండేదా? రైట్ సార్? ఇండియన్ పీనల్ కోడ్ లో మనం ఆఫెన్సెస్ అండ్ పనిష్మెంట్స్ గురించి చదువుకున్నాం. రైట్ సార్? సో దాట్ వి యూస్ టు కాల్ ఎస్ సబ్స్టాంటివ్ లా. గుర్తొచ్చింది సార్ కొంచెం కొంచెం. రైట్ సార్? దాని వల్లనే కదా సిఆర్పిసి, ఏదైనా ఆఫెన్స్ జరిగితేనే దానికి ప్రొసీజర్ చెప్తుంది సిఆర్పిసి. ఇక్కడ ఏంది? సిఆర్పిసి ఐపీసీలో డివిజన్ లేదు. సిపిసి అంటే ఓన్లీ సిపిసిఏ, మొత్తం దీనిలోనే ఉంటాయి అన్ని. సో ఇన్ ద కైండ్ ఆఫ్ కొంచెం మీరు ఆలోచించుకుంటే దిస్ ఈస్ నోన్ యాజ్ ది ఫండమెంటల్. అంటే దీని మీద ఇది డిపెండ్ అయి ఉంది, ఇది లేకపోతే ఇది లేదు సార్ బై డిఫాల్ట్ గా. దట్స్ వై వి కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఇన్ నేచర్. సబ్స్టాంటివ్ ఇన్ నేచర్ ఎందుకు అంటామంటే సార్, ఈ సెక్షన్స్ లో ఏదైతే చెప్పారో దాని ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరుగుతుంది. మీరు చూస్తే ఐపీసీలో కూడా ఏదో చెప్పాను సార్, అక్కడ ఏదైతే ఆఫెన్స్ అండ్ పనిష్మెంట్స్ గురించి మాట్లాడుతున్నామో ఆ ఆఫెన్స్ అండ్ పనిష్మెంట్స్ కోసం ప్రొసీజర్ సిఆర్పిసిలో వచ్చారు. సో ఇక్కడ ఏదైతే సెక్షన్స్ చెప్పారో ఈ సెక్షన్స్ కోసం ఇక్కడ ప్రొసీజర్ చెప్పారు, 100% ప్రొసీజర్ చెప్పారు సార్. అండ్ దెర్ ఇస్ అ ప్రాపర్ డైరెక్ట్ లింకేజ్. యూ కెన్ నాట్ సే సార్ సెక్షన్స్ కి ఆర్డర్స్ కి లింకేజ్ లేదు. సూపర్ లింకేజ్ ఉంది. జనాలు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పరు, టాపిక్ చెప్పేటప్పుడు చెప్తారు కానీ స్టార్టింగ్ లో చెప్పరు. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్ ప్రాబ్లం, బట్ మనం చేసుకుందాం సార్, మనం నేర్చుకుందాం కూడా ప్రాపర్ గా. రైట్ సార్? సో ఇక్కడ వరకు అర్థమైందా సార్? సార్ ఏదైనా సిపిసిలో ఏమైనా అమెండ్మెంట్ తీసుకోవాలంటే ఇట్ విల్ హ్యాపెన్ బై లెజిస్లేచర్ ఓన్లీ, సెక్షన్స్ కి మాత్రం. ఆర్డర్స్ కి వెళ్ళాలంటే అమెండెడ్ బై లెజిస్లేచర్ ఆర్ హైకోర్ట్ ఆర్ రిస్పెక్టివ్ హైకోర్ట్ యూ కెన్ సే. సో మనం అప్పుడప్పుడు స్టేట్ అమెండ్మెంట్స్ చూస్తూ ఉంటాం కదా, కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో ఇక్కడ ఓన్లీ నాట్ ఓన్లీ బై లెజిస్లేచర్, యూ కెన్ సే హైకోర్ట్ యాజ్ వెల్. రైట్ సార్? లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, అంతే కదా సార్? కరెక్ట్ ఆర్ నాట్? అంతవరకు అర్థమైందా? ఇది అర్థమైపోయింది ఇప్పుడు మొత్తం? డన్ సార్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి సార్ సిపిసిలో? ఒకసారి చూడరా ప్లీజ్. చూడాలి మేడం, బుక్ ఉంది కదా. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయా? మీరు కూడా చూడండి, ఇక్కడ చూసేసి చెప్పడం కాదు, చూసి చెప్పాలి, బుక్ చూసి చెప్పండి. 5 ఉన్నాయా? 5లో 4 తీసేసారుగా, ఒక్క షెడ్యూల్ ఉంది అంతేనా? ఆ షెడ్యూలే మొత్తం ఆర్డర్స్ గురించి చెప్తుందా?
సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఫస్ట్ షెడ్యూల్ టాక్స్ అబౌట్ ఆర్డర్స్. ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి సార్? 51 ఆర్డర్స్ ఉన్నాయి సార్. ఎన్ని రూల్స్ ఉన్నాయి సార్? 618 రూల్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఇమాజిన్ 618 సార్. అంటే మనం కౌంట్ పెట్టుకోవడానికి ఎంత డిఫికల్టీ సార్? అన్ని రూల్స్ చెప్తారా? డిపెండ్స్. ఆబ్వియస్లీ అన్ని సెక్షన్స్ చెప్తాను సార్. రూల్స్ డిపెండ్ సార్. అన్ని యాడ్ చెప్తాం సార్. ట్రై చేద్దాం సార్. నథింగ్ రాంగ్. రైట్ సార్. సో ఇది అర్థమైపోయింది. ఇది కూడా అర్థమైపోయిందా? ఇది కూడా అర్థమైపోయిందా బై డిఫాల్ట్ గా? కరెక్ట్. ఎనీ డౌట్ ఇన్ దిస్? అపెండిక్స్ అని కొన్ని తగిలించారు సార్ దీని లోపల. ఫార్మ్స్ A to I. ఒకసారి ఫార్మ్స్ చూడండి వెనకాల. A to I ఉందా? A to H ఉందా? A to I ఉంది కదా, లేదా H వరకే ఉందా? కొంతమంది దేవుళ్ళ దగ్గర బేరాకులు ఉంటే H వరకే ఉంటుంది. వాళ్ళకి నాతోటి ఏమీ లింకేజ్ లేదు. A to I వరకు ఉండాలి సార్. ఒకసారి చూడండి. ఓకే, I వరకు ఉండాలి. I లేదా ఎవరి దగ్గర? ఏం కాదు, నేను చూపిస్తాలే. I అయితే ఓకేనా? సరే, H వరకు ఉన్నాయి కదా కనీసం, చాలే. I వరకు నేను చూపిస్తాను సార్, డోంట్ వరీ. సో హౌ మెనీ ఫార్మ్స్ ఆర్ దేర్ సార్? A to I is there, రైట్ సార్. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3, అపెండిక్స్ 4 అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు సార్, రైట్ సార్. ఈ 4 బాక్సెస్ లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ ఇన్ దీస్ 4 సర్కిల్స్ అనుకోండి సార్. బాక్స్ లో ఎందుకులే, మళ్ళీ ఒక్కసారి చూసుకుంటే నేను బయలుదేరతా. అడుగుతాను, 10 నిమిషాలు అడుగుతాను ఇవన్నీ. ఇది కాదు ఈరోజు చెప్పే అన్ని అడుగుతా, ఇవన్నీ అడుగుతా. జోక్ చెప్పట్లేదు, సీరియస్ గానే ఉన్నా నేను. డన్. కొంచెం ముందరికి వెళ్ళొచ్చా సార్? ఇండియాలో డిఫరెంట్ సిపిసి ఉండేదంట సార్ ఒకప్పట్లో. ప్రతి స్టేట్ లో డిఫరెంట్ సిపిసి. ఇదేదో నేను ప్రాపర్ ఇండియా పెట్టేసిన కానీ అన్డివైడెడ్ ఇండియా ఉండేది కదా. ఇది మొత్తం ఉండేది, ఇది మొత్తం ఉండేది, కరెక్ట్. అన్డివైడెడ్ ఇండియాలో కూడా సిపిసి సపరేట్ స్టేట్ కి, సపరేట్ ప్లేసెస్ కి సపరేట్ ఉండేదంట. సో వాళ్ళకి అనిపిస్తుందా సపరేట్ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడికి వెళ్తాడు సార్, వాడికి అర్థం కాదుగా సిపిసి. మళ్ళీ చదవాలంటే ఏడా మొదలే వారు చదవరు, కరెక్ట్ అన్నట్టు. వాళ్ళకి తెలిసే కొంచెం బేసిక్ సెన్స్ తోటి వాళ్ళు వెళ్తారు సార్. ఇప్పుడు ఇండియాలో లెఫ్ట్ డ్రైవింగ్ ఉంటుంది సార్, కరెక్ట్ అన్నట్టు సార్. మనం రోడ్ లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మీరు అబ్రాడ్ కంట్రీస్ లోకి వెళ్తే రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. వాళ్ళ స్టీరింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది సార్. మంది ఒక సైడ్ ఉంటే వాళ్ళ ఒక సైడ్ ఉంటుంది స్టీరింగ్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే కన్ఫ్యూజన్ అవుతుందా అవదా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు తెలుసో తెలీదా, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్ గా ఇష్యూ అయి ఉండి మళ్ళీ అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటేనే మీరు నడపచ్చు బండి. అక్కడ లాస్ చాలా స్ట్రింజెంట్. మీరు ఎలా పడితే అలా హారన్ కొట్టడానికి ఉండదు, కరెక్ట్ ఆర్ నాట్ సార్? బికాస్ వీ డోంట్ నో దట్ లా, విల్ ట్రై టు లెర్న్ దట్ లా ఆర్ నాట్ సార్. దుబాయ్ లో గోల్డ్ చిప్ ఇండియాకి తీసుకొచ్చేస్తారు చాలా మంది, కరెక్ట్ ఆర్ నాట్? పట్టుకొని లోపలేసేసుకుంటారు గోల్డ్. ఎందుకు? అక్కడ ఉన్న లాస్ డిఫరెంట్, ఇక్కడ ఉన్న లాస్ డిఫరెంట్. వాళ్ళు పట్టుకుంటారు, ఇంతే లిమిట్ లో తీసుకుని రావాలంటే ఇంతే లిమిట్ లో తీసుకుని రావాలి. సో ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి సార్ దీనివల్ల, బొచ్చడు ప్రాబ్లమ్స్ అయ్యాయి. సో చిన్నగా ఏమనుకున్నారంటే యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొని రావాలి, అవసరం ఉంది. ఆబ్వియస్లీ కదా సార్, యూనిఫామ్ ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే క్రిమినల్ లాస్ అన్ని కూడా యూనిఫామ్ లాస్ సార్. ఈ రోజు డేట్ లో మీరు చూసేవి. ఇప్పుడు సిఆర్పిసి ఉంది సార్, ఆల్ ఓవర్ ఇండియా అప్లికేబుల్. ఐపీసీ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా అప్లికేబుల్, కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా అప్లికేబుల్, కరెక్ట్. ఫ్యూచర్ లో భారత్ లో అప్లికేబుల్ అవుతుందో తెలియదు కానీ డిపెండ్స్. ఇంతవరకు ఓకేనా? యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పుడు వచ్చింది? దట్ ఈస్ మై క్వశ్చన్. 1859, 1859 మరి వచ్చేసింది కదా అప్పుడే. మంది ఎప్పుడుది? 1908. ఇంప్లిమెంటేషన్ 1909, 1 జనవరి. మరి ఎన్ని సంవత్సరాలు ఏం గడదలు చేశారైంది? వీళ్ళు రిపీల్ అయింది, అమెండ్ అయింది. 1859 లో వచ్చింది డిఫెక్టివ్ పీస్. బట్ స్టిల్ యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అయితే వచ్చింది కదా. సో మనం 1859 గుర్తుపెట్టుకుంటాం. క్వశ్చన్ ఉంది, జాగ్రత్త. 1859లో ఒక యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది, దానిలో బొచ్చ డిఫెక్ట్లు ఉన్నాయి. అప్పుడు ప్రెసిడెన్సీ టౌన్స్ అని ఉండేవి, మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అంటున్నాం కదా, అప్పుడు ప్రెసిడెన్సీ టౌన్స్ ఉండేవి, అప్లై అవ్వలేదు. యూనిఫామ్ సిపిసి దో ఇట్ వాస్ ఇన్యాక్టెడ్ ఇన్ 1859, నాట్ ఇంప్లిమెంటెడ్. దాని తర్వాత చాలా సార్లు అమెండ్ అయింది సార్.
కొంచెం 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 చూస్తాం సార్, ఒక్కొక్క డేట్ ప్రాపర్ గా పరిశీలిస్తాం. రైట్ సార్. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్ యూనిఫామ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. రైట్ సార్. సో హెడ్డింగ్ చూడండి సార్, యూనిఫామ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. ఫస్ట్ లైన్ చదవండి సార్ ఒకసారి. సో సింపుల్ క్లీన్ లాజిక్. 1859 ముందలైతే యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉండొచ్చు, యూనిఫామ్ గా లేదు. కరెక్ట్ నాట్ సార్? మీరందరూ యూనిఫామ్, మీరందరూ ఎందుకులే వేసుకుని రాలేదు ఎలాగో. బిఫోర్ 1859 దెర్ వాజ్ నో యూనిఫామ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. అంటే 1859 తర్వాత వచ్చిందా సింపుల్ అండ్ క్లీన్ లాజిక్? ఒక్కసారి సెకండ్ పాయింట్ చదవాలి. సింపుల్. సో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయా? దో ఇట్ ఇనాక్టెడ్, చాలా డిఫెక్ట్స్ ఉన్నాయని వాళ్ళు అప్లై చేయలేదు సార్. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిఫామ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ 1859. ఓకే, ఎందుకంటే దీనికి బిఫోర్ ఏమీ లేదు. రైట్ సార్. బట్ నాట్ మేడ్ అప్లికబుల్ ఇన్ సుప్రీం కోర్ట్స్, బై సుప్రీం కోర్ట్స్ అనుకోండి, బై సుప్రీం కోర్ట్స్ ఆర్ ప్రెసిడెన్సీ టౌన్స్ డ్యూ టు మెనీ డిఫెక్ట్స్ ఇన్ ఇట్. నెక్స్ట్ చదవండి సార్ ఒకసారి. ఇది ఇంప్లిమెంటేషన్ కి వచ్చిందంటే ఓఎస్ ఇంప్లిమెంటేషన్ కోసం వచ్చింది. బట్ దాని తర్వాత కూడా అమెండ్మెంట్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్లీ. రైట్ సార్. ఒకసారి చూడండి. A new code was enacted in 1877. They said new code అంటే ఓల్డ్ కోడ్ కాదనే కదా, న్యూ కోడ్ వచ్చింది ప్రాపర్ గా. A new code was enacted in 1877. Again another code was enacted in 1882 which was also amended from time to time. అంటే అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి సార్. దాని తర్వాత కూడా చాలా సార్లు అమెండ్మెంట్స్ జరిగాయి. రైట్ సార్. In 1908, the present code of civil procedure was enacted, came into force with effect from 1st January 1909. ఈ లైన్ మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ సార్. సార్ క్వశ్చన్స్ అడగలేదంటే అడిగారు సార్. సో 1908, 1909 1st January మన కోసం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ నాట్ సార్? ఎనీ డౌట్ సార్? In 1908, the present code of civil procedure was enacted, came into force with effect from 1st January 1909. రైట్ సార్. అమెండ్మెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ సార్. 1951 లో ఆబ్వియస్లీ కొంచెం అమెండ్మెంట్ వచ్చింది, 56 లో కొంచెం వచ్చింది, 76 లో కొంచెం వచ్చింది, 99 లో, 2002 లో, 2015 లో. ఒక్కసారి మీరు ఈ డేట్స్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే నేను ముందరకు వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇది గుర్తు చేసుకోండి సార్, మ్యాండేటరీ. ఇది సూపర్ గా గుర్తు చేసుకోవాలి, ఇది కూడా మ్యాండేటరీ. ఇది యాన్సిలరీ, గుర్తు పెట్టుకుంటే సూపర్ ది బెస్ట్, గుర్తు పెట్టుకోకపోతే నథింగ్ ఐ కెన్ డూ. ఒకసారి చూసుకోండి సార్ ప్లీజ్. మేడం మీకు అది లేదా? వన్ సెకండ్. బా ఏం టైమింగ్ సార్ మీరు? అటు పెట్టుకో. ఎస్ మ్యామ్. కింద హోల్ ఉంటుంది మేడం, పెట్టేసుకోండి. అది గుర్తయిపోయింది సార్, గుర్తయిపోయిందా? ఓకే. నో 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 ప్రేమ మేడం ప్లీజ్ రావాలి మేడం, ప్లీజ్ ఒకసారి. ఓహో, నెక్స్ట్ స్లైడ్ కొంచెం తర్వాత చేద్దాం సార్, అంతే కదా? ప్రేమ మేడంతో కొంచెం మాట్లాడాలి, డీప్ డిస్కషన్. ప్లీజ్ కమ్ మేడం. సార్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, మీరు మంచిగా చెప్పాలి సార్ ఆన్సర్లు. ట్రస్ట్ మీ ఆన్ దిస్, ఓకేనా? కొన్ని క్వశ్చన్లే సార్, ఎక్కువ క్వశ్చన్లు అడగను, ఓకేనా మేడం? మీరు చెప్పకూడదు మేడం ఆన్సర్, ఓకేనా? సార్ వినండి సార్, క్వశ్చన్ వినండి సార్. ప్రేమ మేడం ఉన్నారు కదా, కనిపిస్తున్నారు కదా? ప్రేమ మేడం ఉన్నారు కదా? ప్రేమ మేడం సైలెంటా? సైలెంట్ అన్నోళ్ళు నేను చెప్పారా ఇందాక మంచిగా ఆన్సర్ లేరని, మర్యాద వేరేలాగా. సైలెంట్ అన్నోళ్ళు చేతులు లేపారు సార్ ప్లీజ్. వామ్మో మేడం మీకు ఓట్లు పడతలేదా? ప్రేమ మేడం సైలెంట్ అయితే సర్లే, ఓకే. ఎక్సలెంటా? ఇంటెలిజెంటా? మేడం ఎక్సలెంట్ గానే ఇంటెలిజెంట్ గానే వాళ్ళు చెప్పారు అనుకోండి, మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు? సైలెంట్.
సో మేడం ఏం చెప్పారంటే సైలెంట్ సైలెంట్ సైలెంట్. మీరు వెళ్ళిపోండి మేడం, అయిపోయింది మీ పని. ఇక్కడ వరకు అర్థమైందా సార్ స్టోరీ? అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా దీనిలో? ప్రేమ మేడం సైలెంటా ఎక్సలెంటా ఇంటెలిజెంటా? సో మేడం చూస్ చేసుకున్నారు, ఈ రెండు నేను కాదు, నాకు సంబంధం లేదు వీటితోటి. నేను సైలెంట్ సైలెంట్ సైలెంట్. ఇక్కడ వరకు గుర్తుందా సార్? అఖిల్ సార్ ప్లీజ్ సార్ ఒకసారి రావాలి సార్. ఈ స్టోరీ గుర్తుపెట్టుకోవాలి, అడుగుతాను ఇప్పుడు. స్టోరీ వెళ్ళిపోయింది, మీరు వచ్చేసారుగా సార్. అఖిల్ సార్ సావుకార్ మన క్లాస్ లో తెలుసు కదా సార్? అవునా కదా సార్? అఖిల్ సార్ ఆర్ఎస్ బ్రదర్స్ పెట్టారు సార్. మనకు మండుతుందా మండదా సార్? మండుతుంది కదా సార్. నేను ఆర్ఎం బ్రదర్స్ పెట్టాను సార్. నథింగ్ రాంగ్ సార్. ఈయన ఆర్ఎస్ బ్రదర్స్ పెట్టినప్పుడు నేను ఆర్ఎం బ్రదర్స్ పెట్టాను. అయిపోయింది సార్ మీతో. చాప్టర్ లేవు మేడం. ఏంది మేడం మీరు ఇన్నారాలి చెప్తున్నారు? స్టోరీ అర్థమైందా? స్టోరీలో ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి నాకు ప్లీజ్. ఇది ఒకటి క్లోజ్ అవ్వట్లేదు ఒకటి. స్టోరీ అర్థమైపోయిందా? ప్రేమ మేడం సైలెంటే కదా? ఎన్నిసార్లు సైలెంట్? 4 సార్లు సైలెంటా? 4 times. ఒకసారి మనం ఆప్షన్ ఇచ్చినాం, ఆమె సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ 3 times అంతేనా? ప్రేమ మేడం సైలెంటా ఎక్సలెంటా ఇంటెలిజెంటా? సో ఆమె సైలెంట్ చూస్ చేసుకుంది కాబట్టి సైలెంట్ సైలెంట్ సైలెంట్. అఖిల్ సార్ సావుకార్ కాబట్టి ఆర్ఎస్ బ్రదర్స్ పెట్టారు, నేను ఆర్ఎం బ్రదర్స్ పెట్టాను. ఇంత గుర్తుంటుందా? ఇప్పుడు చూడండి, నాకు నాది ట్రిక్ ఒకసారి చూసుకోండి సార్. అయిపోయింది, అన్ని పార్ట్స్ అయిపోయాయి. సార్ చాప్టర్ నేమ్స్ గుర్తు చేసుకోవాలంటే మ్యాండేటరీ గుర్తు చేసుకోవాలి. సిపిసిలో చాలా తలకాయ నొప్పి. పార్ట్స్ గుర్తు చేసుకోవాలి సార్. మ్యాండేటరీ గుర్తు చేసుకోవాలంటే మ్యాండేటరీ గుర్తు చేసుకోవాలి. ఆర్డర్స్ పేర్లు కూడా మ్యాండేటరీ గుర్తు చేసుకోవాలి. మీరు ఎలా గుర్తు చేసుకుంటారో నాకు అవసరం లేదు. ప్రేమ తీసి ఏ ప్రియాంక ఏది కావాలంటే అది పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా ఏదైనా కావాలంటే అది పెట్టుకోండి, నాకేం ఇష్యూస్ లేవు. సైలెంట్ కిల్లర్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్ని పార్ట్స్ పేర్లు చెప్తాను. ఫస్ట్ ది పార్ట్ కౌంట్ కిందకి రాదు, మిగతా అన్ని 11 పార్ట్స్ ఉన్నాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? గుర్తుంటుంది కదా? దీనిలో 11 పార్ట్స్ ఉంటాయి. గుర్తుంటుందా? ఎనీ డౌట్? ఒక్కోటి చదువుతాను సార్, ప్రాపర్ గుర్తు చేసుకోవాలి. ఇది మీరు గుర్తు చేసుకున్న తర్వాత మిగతా చాలా స్లైడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఇది ఉంది, దాని తర్వాత చాలా ఉన్నాయి. సో మీరు ఇది ఎంత ఫాస్ట్ గుర్తు పెట్టుకోగలిగితే 5గురిని అడుగుతాను సార్, దాని తర్వాత మనం ముందరికి వెళ్ళిపోతాం. ఈరోజు ఓన్లీ గుర్తు చేయించుడే. సహజ మేడం ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను సార్. ఫస్ట్ పార్ట్ అని చెప్పుకోలేము సార్, మనం ఇనీషియల్ స్టేజ్ అని చెప్పుకున్నాం సార్. ప్రిలిమినరీ. ప్రేమ మేడం ఫర్ ప్రిలిమినరీ. ఈమె ఏ కేటగిరీలోకి రారు, గుర్తుంటుందా? ఆబ్వియస్లీ ఆమె ఏ కేటగిరీలోకి రాదు సార్. నెక్స్ట్ సైలెంట్ ఫర్ సూట్స్ ఇన్ జనరల్. సూట్స్ ఇన్ జనరల్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, రైట్ సార్. ఎక్సలెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్, రైట్ సార్. నెక్స్ట్ ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్. ఇంటెలిజెంట్ తోటి ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్, రైట్ సార్. నెక్స్ట్ సూట్స్ ఇన్ పర్టికులర్ కేసెస్. సైలెంట్ కదా? సూట్స్ ఇన్ పర్టికులర్ కేసెస్. స్పెషల్ ప్రొసీడింగ్స్ అగైన్ సైలెంట్. సప్లిమెంటల్ ప్రొసీడింగ్స్ అగైన్ సైలెంట్, రైట్ సార్. నెక్స్ట్ అఖిల్ ఫర్ అపీల్స్, అంటే సావుకార్ దగ్గరికి సార్ పైకి పోతారు, కరెక్ట్ అన్నారు సార్. అపీల్స్, రైట్ సార్. దాని తర్వాత ట్రిపుల్ ఆర్ సార్, మూవీ తెలుసు కదా మీకు? ట్రిపుల్ ఆర్ తెలుసు కదా? రిఫరెన్స్, రివ్యూ అండ్ రివిజన్, రైట్ సార్. నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు హైకోర్ట్ నాట్ బీయింగ్ ద కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ కమిషనర్, రైట్ సార్. ఎస్ ఫర్ ఏంటది? ఆర్ఎస్ బ్రదర్స్ లో వస్తుంది, రైట్ సార్. నెక్స్ట్ రూల్స్, రైట్ సార్. నెక్స్ట్ మిస్లేనియస్. ఇప్పుడు మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాం. 10 ఎందుకులే, 10 చాలా ఎక్కువైపోతుంది కదా. సర్లే 10 నిమిషాలు తీసుకోండి. మీరు ఇవన్నీ పేర్లు చెప్పాలి, ఈ సెక్షన్ చెప్పాలి. ట్రిక్ చెప్పకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ వెరీ మచ్ ఓకే విత్ దట్. సో చెప్పేస్తారు కదా మీరు? ఎవరినైనా పిలవచ్చు మేడం, మిమ్మల్ని కూడా పిలవచ్చు మేడం. విజయవాడ నుంచి బుక్కులు తీసుకుంటారు వచ్చా నన్ను ఒకసారి చూద్దామని. చదవండి సార్.
ఇవి సెక్షన్స్ బాబు, ఆర్డర్స్ కాదు, ఓకేనా? ఒక పని చేద్దాం సార్, 10 minutes వదిలేండి సార్, నాట్ 10 minutes, లెట్స్ టేక్ 3 minutes. 3 minutes లో ఫస్ట్ 4 ఇక్కడ వరకు గుర్తు చేసుకోండి సార్. వద్దులేండి, ఇక్కడ వరకు గుర్తు చేస్తే బాగుంటుంది కదా. సరే ఇక్కడ వరకు గుర్తు చేసుకోండి సార్, ఇక్కడ వరకు అయితే చెప్పేస్తారుగా, ఇక్కడ వరకు ఏమైనా డౌటా? 2 minutes ఐఎమ్ గివింగ్ సార్, ఇక్కడ వరకు గుర్తు చేసుకోండి ఫస్ట్, ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీ. ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్. $857, $856 అడుగుతాను మేడం, అర్థమవుతుందా? బోరింగ్ అనిపిస్తే కాసేపు బయటికి వెళ్ళి ఛాయ్ తాగిరవచ్చు. సార్ అబ్బాయిలను ఎక్కువ అడుగుతాను చెప్తున్నాను, నేను హాలిడేస్ లో చాలా రిలీజ్ అయ్యా, అబ్బాయి మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఐ మీన్ ఇట్ సార్. వాట్ నవ్వుతున్నారు అందరు? ఎస్ మేడం.